రేఖ రేఖ కళ్ళు తెరువు ప్లీజ్, కళ్ళు తెరువు. రేఖ నువ్వు నన్ను తిట్టాలి కదా, నాతో మాట్లాడు రేఖ, ఏదో ఒకటి చెప్పు. నువ్వు నన్ను ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి వీల్లేదు. వింటున్నావు కదా, ఏదో ఒకటి చెప్పు. రేఖ 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 నా మాట విను. రేఖ రేఖ ఇలా వదిలిపెట్టి వెళ్ళిపోకు. రోహిత్, నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? చెప్పు, నీకు రేఖ ఎక్కడుందో తెలుసు కదా? లేదమ్మా, రేఖ గురించి ఏమీ తెలీదు. కానీ నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. బాబు రోహిత్, మా రాఘవ్ నీతో ఉండాలి కదా, వాడు బాగానే ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇంతసేపు అయింది, వాడు ఇంకా ఫోన్ కూడా చేయలేదు. అతని మైండ్ పని చేయట్లేదు. అసలు అతను ఎవరి మాట వినట్లేదు. అంటే వీరేంద్ర, నువ్వు ఇంకా నిలబడి మొహాలు చూస్తావేంటి? ఒకసారి మన రాఘవ్కి ఫోన్ చేయి. ఫోన్ చేస్తాను. అరే స్పీకర్ పెట్టు. స్పీకర్ ఆన్ చేశాను. రాఘవా, రాఘవా, నేను అత్తయ్యని. నాన్న, నువ్వెలా ఉన్నావు? నా మాట వినపడుతుందా? రాఘవా, ఏదో ఒకటి మాట్లాడు. బహుశా రాఘవ ఫోన్ దగ్గర లేదేమో. వద్దు. హలో 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 రాగా, నా మాట వినపడుతుందా? ఏదో ఒకటి మాట్లాడు రాగా. హలో. అమ్మా, చెప్పు. రేఖ మనల్ని వదిలి వెళ్ళిపోయిందమ్మా. రేఖ ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిందమ్మా.